ఒకే ఒక్క లైన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడిని ప్రాణశక్తి అంటారు. సూర్యుడు ఉదయిస్తేనే ఈ సకల చరాచర సృష్టి మొత్తానికి శక్తి అందుతుంది. సూర్యుడి వలనే సృష్టి జరుగుతుంది, బ్యాలెన్స్ అవుతుంది, మళ్ళీ లయం అవుతుంది. బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు చేసే పని సూర్యుడు ప్రత్యక్షంగా చేస్తున్నాడు. ఆదిత్య హృదయంలో 125 నామాలున్నాయి. ఒక్కో నామాన్ని డీకోడ్ చేస్తూ పోతుంటే ఈ అనంత విశ్వానికి సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నో పురాణాలు చదివి ఎన్నో ఫిలాసఫీలు అర్థం చేసుకున్నంత జ్ఞానం మనం ఆదిత్య హృదయంలో నామాలను అర్థం చేసుకుంటే దక్కుతుంది. ఇదేదో మంత్రం, పూజ, నియమాలు ఉంటాయి అనుకోకండి. ఇక్కడ సూపర్ సైన్స్ ఉంది. సనాతన ధర్మంలో ఏది ప్రస్తావించబడినా దానికి సంబంధించిన పూర్తి రిఫరెన్స్ ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పారు, సూర్యచంద్రుల్లో నా తేజస్సు ఉంది, వాటిని ఆరాధించినా అది నాకే చెందుతుంది. దేనిలో కనిపిస్తానో ముందుగా దానిని ఆరాధించు అని చెప్పారు. సూర్యుడు ఉదయించినప్పుడు పువ్వులు వికసిస్తాయి, పక్షులు ఎగురుతాయి, మనం కూడా మేల్కొంటాం. సూర్యుడు అస్తమించినప్పుడు మళ్ళీ యథావిధిగా మనం కూడా మన పనులు ఆపి మనలో మనం లయమవుతూ నిద్రపోతాం. ఈ విశ్వం, విశ్వశక్తి బయట ఉంది, లోపల ఉంది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకెక్కడైనా ఉంటుందా? మనం మేల్కొంటే సృష్టి జరుగుతుంది. ఇది బ్రహ్మతత్వం. మనం కర్తవ్యాలను చేస్తుంటే అది విష్ణుతత్వం అవుతుంది. మనం గాఢంగా నిద్రపోతుంటే అది ఈశ్వరతత్వం అవుతుంది. ఈ మూడింటిని మనం సూర్యుడిలో చూడవచ్చు, అలాగే మనలో కూడా చూడవచ్చు. మనలో ఉండే ఆత్మనే సూర్యుడు. ఉదయించినప్పుడు అన్ని కర్మలు చేసి మళ్ళీ అస్తమించినప్పుడు మనలో మనం లయం అవుతాము. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. సూర్యుడిగా శరీరంలో వెలుగుతున్న ఆత్మ ఏదైతే ఉందో అది దైవం. అది ఎప్పుడు నిద్రపోదు. ఈ శరీరాన్ని అది ధరించి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తుంది. అందుకే మనం చనిపోయిన తర్వాత అది ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. సూర్యుడికి మన ఆత్మను అనుసంధానం చేసి చూస్తే మీరు ఎన్ని ప్రయోజనాలు కావాలి అంటే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మీ బుద్ధి మీకు దారి చూపిస్తుంది. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, శివపురాణం చదివితే ఎంత పుణ్యం, ఎంత తేజస్సు వస్తుందో అంతటి మహాప్రయోజనాలు ఒక్క సూర్యుడికి నమస్కరించిన మాత్రాన వస్తాయి. ఎందుకంటే లలితాదేవి, శ్రీ మహావిష్ణువు, శివుడుగా సూర్యుడుంటాడు. అందరి దేవతల స్వరూపం సూర్యుడు. సూర్యుడి నుండి వస్తున్న శబ్దం ఓంకారం. మనం ఏ పూజ చేసినా ఎంతో కొంత ఫలితం నెలలోనో సంవత్సరంలోనో ఖచ్చితంగా అనుభవిస్తాము. కావాలంటే ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఒక్కసారి సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి సూర్యమంత్రాలను చదువుతూ లేదా ఆదిత్య హృదయం చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. జీవితం మీరు ఎప్పుడు చూడనన్ని మనుపులు తిరుగుతుంది. శరీరంలో, మనసులో పేరుకుపోయిన చెత్తంతా పోతుంది. స్పష్టంగా బుద్ధి పనిచేస్తుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబడింది. మన పూర్వీకులు మనకంటే మేధో సంపన్నులు. ఎందుకంటే ప్రతి ఇంట్లో అప్పట్లో సూర్యోపాసన ఉండేది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించిన మాత్రాన తేజస్సు, ఆరోగ్యం, విద్య, బుద్ధి వికాసం, సంపదలు కలుగుతాయి. శివపురాణంలో చూసినా, లలితా సహస్రనామాల్లో చూసినా, ఈవెన్ విష్ణు సహస్రనామాల్లో చూసినా సరే సూర్యుడికి ఇంటర్లింక్ ఉంది. అన్ని దేవతల స్వరూపంగా సూర్య భగవానుడు ఉంటాడు. ఈ మధ్యనే సైంటిస్టులు సూర్యుడి మీద ప్రయోగాలు చేసి చిన్న చిన్న విషయాలను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కానీ ఇంతకు ముందే సూర్యశక్తి ఎటువంటిదో వేదాల్లో స్పష్టంగా చెప్పబడింది. సాధారణంగా మన సనాతన ధర్మంలో సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అంటారు. ఉదయం ఎండలో తిరిగితే ఆరోగ్యానికి మంచిది, విటమిన్ డి శరీరానికి అందుతుంది అని చెబుతారు. ఇదంతా పక్కన పెడితే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని రెండింటిని కన్విన్స్ చేసే శక్తి సామర్థ్యాలు సూర్యుడికి ఉంది. ప్రస్తుతం సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యింది. ఈ కాలంలో దేవతలు యాక్టివ్గా ఉంటారు, కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు. దీని వెనుక ఒక సైన్స్ని గమనిద్దాం. సూర్యగమనాన్ని ఆధారంగా చేసుకుని వారాలను నిర్ణయం చేశారు. వాటికి 7 రోజులుగా నామకరణం చేశారు. ఒక్కో రోజులో సూర్యకాంతి ఒక్కోలా ఉంటుంది. ఆదివారం మాత్రం రవిహోర ఎక్కువగా ఉంటుంది. వేదం ప్రకారం ఉన్నది ఒక్కటే సూర్యకిరణం. అది గమనాన్ని అనుసరించి 7 రకాలుగా కనిపిస్తుంది. సూర్యుడు రథానికి ఒకటే గుర్రం ఉంటుంది. ఆ 7 కిరణాలే 7 గుర్రాలుగా మన ఋషివంశం మనకు అందించింది. యోగపరంగా చూస్తే మానవ దేహంలో 7 చక్రాలుంటాయి. అవి సూర్యకిరణాలు రంగులను పోలి ఉంటాయి. శాస్త్రం ప్రకారం చూసుకుంటే సూర్యుడు సకల దేవతా స్వరూపం. దేవతలను ఆదిత్యులు అంటారు, కానీ ఒక్క సూర్యుడికి మాత్రమే ఆదిత్యుడు అంటారు. రుద్రంలో, లలితా సహస్రనామాల్లో పరిశీలించినా సరే ఆ శక్తి స్వరూపం సూర్యుడు అని స్పష్టంగా చెప్పబడింది. అందుకే శివపురాణంలో శివుడిని సూర్యమండలంలో ఎవరు ధ్యానించిన వారికి సకల సుఖాలతో పాటు చిట్ట చివరకు మోక్షం లభిస్తుందని చెప్పబడింది. దేవతలందరూ కూడా శక్తి స్వరూపాలు. అన్ని శక్తి స్వరూపాలని ఒకే దగ్గర చూడాలి అనుకుంటే ఒక్క సూర్యుడిని చూస్తే సరిపోతుంది. దైవం జ్యోతి స్వరూపం. దాన్ని మనం ఈ సాధారణమైన కంటితో చూడలేము.
అంత శక్తి మనకు లేదు. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అంటారు. బ్రిటిషర్స్ మన దేశానికి రాకముందు ప్రతి ఇంటివారు సూర్యుడికి అర్ఘ్యమిచ్చేవారు. మద్యం, మాంసం ఆదివారం తినేవారు కాదు. ఆదివారం మరియు సప్తమి రోజుల్లో సూర్యోపాసన చేసిన వారికి సూర్యుడి అనుగ్రహం దొరుకుతుంది. మనకు ఇప్పుడుండే సైన్స్ కనుక్కోలేకపోవచ్చు కానీ మన పూర్వీకులు మనకు శాస్త్రాల రూపంలో సూర్యశక్తిని మనం ఎలా వినియోగించుకోవాలో చెప్పారు. ఆదివారం మద్యం, మాంసం, స్త్రీని ముట్టుకోకుండా ఉంటే మహాపుణ్యం లభిస్తుంది. ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య తగిలే లేత సూర్యకిరణాలు శరీరానికి ఒక 20 నుండి 30 నిమిషాలు తగిలితే మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ లో అనేకమైన మార్పులు సంభవిస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది, ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి, డిప్రెషన్ పోతుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది, లోపల ఉండే రియాలిటీ స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఇలాంటి ఎబిలిటీస్ ని మనం కోల్పోవడం వల్లనే మనం అనేకమైన సమస్యలను కొని తెచ్చుకుంటున్నాము. నాన్ సెన్స్ బిహేవియర్ అంతా పోతుంది. అదేవిధంగా మన థర్డ్ ఐగా చెప్పబడుతున్న పీనియల్ గ్లాండ్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. రాత్రి సమయంలో మెలటోనిన్ హార్మోన్ సహజంగా రిలీజ్ అవ్వడానికి సహాయపడుతుంది. డే టైంలో మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. మన బయోక్లాక్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇదొక్కటి చాలు, ఒక మనిషి సంపూర్ణంగా అన్ని ప్రయోజనాలను పొందుతాడు. దీంతో శరీరంలో ఉండే అన్ని బ్లాక్స్ క్లియర్ అవుతాయి. మనిషి అభివృద్ధి పదంలో ప్రయాణిస్తాడు. అయితే సూర్యకిరణాల్లో ఇదొక్కటే ప్రయోజనం అనుకుంటే కాదు. దీనికి ఇంటర్లింక్ అయిన అనేకమైన వ్యాధి బాధలు పోతాయి. దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు పోతాయి. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఈ ప్రక్రియను అనుసరిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అనంత విశ్వంలో ఏ శక్తి అయితే ఉందో అదే శక్తి మన శరీరంలో కూడా ఉంది. ఈ దేహం ఈ అనంతమైన విశ్వశక్తితో సమన్వయం చేసుకోవడం సూర్యోపాసన వల్ల సాధ్యమవుతుంది. సూర్యోపాసన చేయాలి అనుకుంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూడగలిగినంతసేపు చూసి కళ్ళు మూసుకుంటే ప్రతిబింబం నుదురు మధ్య భాగంలో అంటే ఆజ్ఞాచక్ర స్థానంలో మనకి కనిపిస్తుంది. దానిని అలా గమనిస్తూ ఉంటే ఎవ్వరూ చెప్పని, ఊహించని విధంగా సూర్యశక్తి మన శరీరంలోకి వస్తుంది. బుద్ధి వికసిస్తుంది, అజ్ఞానం నశిస్తుంది, శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. సూర్యోపాసనలో చాలా రకాలున్నాయి. సూర్య నమస్కారం, మంత్రం, ధ్యానం, ఇందులో ఒక దానిని మనం అనుసరించవచ్చును. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్య నమస్కారాల్లో వచ్చే మంత్రాలు ఓం రవయే నమః, ఓం సవిత్రే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం భానవే నమః అని 12 మంత్రాలు ఉన్నాయి. వాటిని చదివి అర్ఘ్యం సమర్పించినప్పుడు ఆరోగ్యం, విద్య, కీర్తి, సంపదలు కలుగుతాయి. పంచభూతాలు సహకరిస్తాయి. అదేవిధంగా ఉదయం స్నానం ఆచరించి సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యుడికి అభిముఖంగా కూర్చొని సూర్యుడిని తదేకంగా ఒక 10 సెకండ్లు చూసి ఆ సూర్యబింబాన్ని ధ్యానం చేస్తూ మధ్యలో శివుడు పద్మాసనంలో ఉన్నట్టు భావన చేయాలి. పార్వతీ పరమేశ్వరులు ఆ సూర్యుడి మధ్యలో ఉన్నట్లు ధ్యానం చేస్తే దీన్ని సూర్యమండల ధ్యానం అంటారు. ఇది చాలా పవర్ఫుల్. ఇలా చేయడం వల్ల అన్ని సంపదలు కలగడంతో పాటు చిట్ట చివర మోక్షం కూడా వస్తుందని శివపురాణంలో చెప్పబడింది. అమ్మవారి ఉపాసన కష్టం అనుకున్న వాళ్ళు అమ్మవారిని సూర్యమండలంలో ధ్యానం చేయవచ్చు. అగ్ని ప్రత్యక్షంగా కనిపించే శక్తి స్వరూపం. అగ్ని లేకుండా ఏ ప్రక్రియ కూడా జరగదు. అలాంటి శక్తిని మనం ఎటువంటి హాని జరగకుండా మన ప్రయోజనార్థం సక్రమంగా వినియోగించుకోవడానికి సూర్యోపాసన, సూర్యమంత్రం, సూర్యమండల ధ్యానం అని పలు రకాలుగా మన ఋషివంశం మనకు అందించింది. ఒక గురువు ద్వారా సూర్యమంత్రం తీసుకుని ఆయన చెప్పిన విధంగా మంత్రజపం చేస్తే చాలా తొందరగా మంత్రం సిద్ధిస్తుంది. ఏ మంత్రం చేసినా సత్ప్రవర్తన అవసరం. మీరు నేచర్ క్యూర్ వైద్యంలో చూసినట్లయితే ఎవరికైనా చర్మ వ్యాధులు ఉంటే శరీరానికి నువ్వుల నూనె రాసి ఎండలో ఒక 20 నుండి 30 నిమిషాలు నిల్చుంటారు. నువ్వుల నూనె సహజంగా క్రిమి సంహారకంగా పనిచేసినా ఎండలో నిలబడినప్పుడు అది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. సూర్యుడు జీవకోటికి ఆధారభూతమైన ప్రత్యేక శక్తి. ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడిని అడిగే కోరికలన్నీ సూర్య నమస్కారాల్లో ఉండే మంత్రాల ద్వారా సంపూర్ణం చేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు.